దేవుడు విగ్రహించినకు మేము వందనాలు మరొకసారి చెల్లిస్తున్నాము. ఒక చిన్న పాట పాడుతున్నాము. ఆంటీ పాట పాడుతున్నారు. పాడుకున్న తర్వాత వాక్యంలోకి వెళ్దాం. అందరూ ఏకీభవించినట్లయితే ఒక చిన్న పాట పాడుకుందాం. నాకేమి కావాలో నీకు తెలుసు యేసయ్యా, నాకేమి ఇవ్వాలో నిర్ణయించావయ్యా. నీ ప్రేమని నాపై చూపావు దేవా, నీ సాక్షిగా నిలిపావు ప్రభు. నీ ప్రేమని నాపై చూపావు దేవా, నీ సాక్షిగా నిలిపావు ప్రభు. ఏ యోగ్యత లేని నన్ను ఎంతో ప్రేమించిన, ఏ అర్హత లేని నన్ను ఎంతో హెచ్చించిన, నీకేనా ఆరాధన, నీకేనా ఆలాపన, నీతోనే సహవాసము, నీవే నా స్నేహము. ఏ యోగ్యత లేని నన్ను ఎంతో ప్రేమించిన, ఏ అర్హత లేని నన్ను ఎంతో హెచ్చించిన, నా బ్రతుకే వ్యర్థమని చనిపోయిన మేలు అని, ఇక ఎవరు లేరు అని నేను అనుకుంటిని, నా బ్రతుకే వ్యర్థమని చనిపోయిన మేలు అని, ఇక ఎవరు లేరు అని నేను అనుకుంటిని. అయినా నీ ప్రేమ నాపై చూపి నన్నాదరించావు, అయినా నీ ప్రేమ నాపై చూపి నన్నాదరించావు. ఏ యోగ్యత లేని నన్ను ఎంతో ప్రేమించిన, ఏ అర్హత లేని నన్ను ఎంతో హెచ్చించిన, ఏ యోగ్యత లేని నన్ను ఎంతో ప్రేమించిన, ఏ అర్హత లేని నన్ను ఎంతో హెచ్చించిన, నాకేమి కావాలో నీకు తెలుసు యేసయ్యా, నాకేమి ఇవ్వాలో నిర్ణయించావయ్యా. నీ ప్రేమని నాపై చూపావు దేవా, నీ సాక్షిగా నిలిపావు ప్రభు. నీ ప్రేమని నాపై చూపావు దేవా, నీ సాక్షిగా నిలిపావు ప్రభు. ఏ యోగ్యత లేని నన్ను ఎంతో ప్రేమించిన, ఏ అర్హత లేని నన్ను ఎంతో హెచ్చించిన, నీకేనా ఆరాధన, నీకే
నీతోనే సహవాసం, నీవే నా స్నేహము, ఏ యోగ్యత లేని నన్ను ఎంతో ప్రేమించినావు, ఏ అర్హత లేని నన్ను ఎంతో హెచ్చించినావు, ఏ యోగ్యత లేని నన్ను ఎంతో ప్రేమించిన, ఏ అర్హత లేని నన్ను ఎంతో హెచ్చించిన. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడున్న వారము క్రీస్తు ప్రేమను బట్టి మమ్మల్ని ఒకటిగా చేర్చినందుకై మీకు వందనాన్ని వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవ, మా నోటికి, మా పెదవులకి, మా నాలుకకు నీ పరిశుద్ధాత్మ తాకిడిని అనుగ్రహించమని, వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని మీరు తాకి, మీరు ముట్టి, మీరు కదిలించి, మీరు స్వస్థపరిచి, వారికి అవసరమైన ప్రతి అవసరతను మీరు తీర్చమని, వారి కుటుంబాలకు మీరు నడుచుకుని వెళ్ళమని, వారి హృదయాన్ని మీరు తాకమని, వారి తలంపుల్ని మీరు మార్చమని, వారి పరిస్థితులను, స్థితులను మీరు మారుస్తారని, ఎండిపోయిన ప్రతి దేవా ఎముకను ఈరోజు ఇంకొకసారి చిగురింపజేసినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. జీవాన్ని ఇస్తున్నందుకై నీకు వందనాలు ప్రభా. ఎండిపోయిన ఎడారుల్ని అరణ్యాలుగా మారుస్తావు, అరణ్యాల్ని సెలయేర్లుగా మారుస్తావు, సెలయేర్లని సముద్రాలుగా మారుస్తావు ప్రభా. నువ్వు ప్రతి దాన్ని మార్చే దేవుడు. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఆత్మీయంగా ఎండిపోయిన ప్రతి జీవితాన్ని తిరిగి చిగురింప చేయమని అడుగుతున్నాను ప్రభా. నా నోటి నుండి వచ్చే మాటలు నా జ్ఞానంతో, నా అనుభవంతో, నా వాక్శక్తి దేవా, నా విద్యాశక్తితో నుండి కాకుండా నీ పరలోక జ్ఞానంలో నుండి నన్ను నింపి ప్రభా, నన్ను మీ ఆత్మచేత పూర్తిగా ప్రభా నీ ఆధీనంలో నన్ను ఉంచుకొని నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా మీరు మహిమ పొందమని, మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ ఏసునామంలో అడిగి జవాబు పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవరైనా నాకు వాక్యం చదివి సహాయం చేస్తే 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం, 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు ఎవరైనా చదివి నాకు సహాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చదవండి అమ్మా ఎవరన్నా. ఫస్ట్ నుంచి థర్డ్ దాకానమ్మా. ఫస్ట్ శామ్యూయల్ 15th చాప్టర్ 35 వర్స్ అండి, అదొక్కటి మాత్రమే. తర్వాత 16వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతున్నానమ్మా. సౌలు బ్రతికిన అప్పుడు సమూయేలు, ఫస్ట్ సామ్యుయేలే కదమ్మా. అవునండి అప్పుడు చదవండి. సమూయేలు సౌలు బ్రతికిన గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నీ సమూయేలు అతనిని దర్శింప వెళ్ళలేదు, కానీ శాంతుడాయను మరియు తాను సౌలును ఇశ్రాయేలుగా నిర్ణయించినందున యెహోవా పశ్చాత్తాపడెను. 16th verse అది చెప్తామా. అంతటా యెహోవా ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు, నీ కొమ్మును యెషయి యొద్దకు నేను పంపుచున్నాను, తన కుమారుల్లో ఒకని నేనుగా. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయిని బలర్పణమునకు పిలువమని, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతన్ని నీవు అభిషేకింపవలనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చెప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. ఇంకా చదవాలమ్మా. 3 వచనాలు చేత చాలండి. ఓకే అమ్మా, ఓకే. మనం ఇందాక చదువుకున్నాం 1 సమూయేలు గ్రంథం. మనకి ఇదంతా బాగా తెలిసిన కంటెక్స్ట్, అందుకే తెలిసిన కంటెక్స్ట్ తీసుకున్నాను. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను 2, 3 రోజుల నుండి దేవుడి మీద ఆధారపడతా ఉన్నాను.
ఆంటీకేమో డేట్ చెప్పేస్తున్నాను. కుదరడం లేదు. ఇటు అటు ప్రయాణాలు. హ్మ్. అయినా ప్రభు ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నా. మనకిది తెలిసిన సబ్జెక్టే బాగా. ఇక్కడ రెండే క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి. అంటే ఎక్కువ కన్‌ఫ్యూజన్ లేకుండా ఆన్‌లైన్‌లో మీరు నాకు కనిపించరు. నేను ఎక్కువ మందికి కనిపించనేమో. మరి దాన్ని బట్టి మనకిది బాగా తెలుసు. ఇద్దరు వ్యక్తులు మనకిక్కడ కనిపిస్తారు. సమూయేలు కనిపిస్తాడు. రెండవది ప్రభువుల వారు కనిపిస్తారు. 16వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో ఆంటీ చదివింది ఏంటంటే, మనకర్థమైన కంటెక్స్ట్ నేను చెప్తా. సమూయేలు ఏడుస్తా అన్నాడు. అంటే సందర్భం. ఏడుస్తానడు, బాధపడతానడు, దుఃఖపడతానడు. అంటే తెలుగు బైబిల్‌లో ఎంతకాలం అని ప్రభువు అడగడం మనం చూస్తాము. కానీ ప్యాషన్ ట్రాన్స్‌లేషన్, యంగ్ లివింగ్ ట్రాన్స్‌లేషన్‌లో గనుక చూస్తే అక్కడ ఏం కనిపిస్తదంటే సమూయేలు చాలా వేదనతో, బాధతో, బాధతప్త హృదయంతో, విజ్ఞాపన కలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో అంగలారుస్తా ఉంటాడు. కన్నీరు గారుస్తాడు. ఎందుకు అంత కన్నీరు గారుస్తున్నాడు? దానికి కారకులెవరు ఆ కన్నీటికి అంటే సమూయేలు 4 సంవత్సరాల వయసప్పటి నుండి దేవుడితో మంచి అనుభవం ఉంది సమూయేలుకి. రోజు ప్రార్థన అనుభవం. అందరికంటే ముందు లేస్తాడు. అందరికంటే లేట్‌గా పడుకుంటాడు. తర్వాత దేవుని స్వరముని ఎవ్వరు కనుగొనని రోజుల్లో, దేవుని స్వరాన్ని ఎవ్వరు వినని రోజుల్లో సమూయేలు దేవుని స్వరాన్ని వినడం మనం జూస్తాము. అట్లా ఎన్నో గొప్ప లక్షణాలు, లక్షణాలు కలిగిన ఈ సమూయేలు ఒకానొక దగ్గర స్టక్ అయిపోయినాడనమాట. ఎందుకు స్ట్రక్ అయిపోయినాడంటే, అది మూడో వ్యక్తి అయిన సౌలు గురించి. దేవుడికి తనకు ఏమి సంబంధంలో ప్రాబ్లమ్ లేదు. దేవునికి తనకు ప్రార్థన, విజ్ఞాపనలో ప్రాబ్లమ్ లేదు. దేవునికి తనకి సహవాసం బానే ఉంది. కానీ, మూడో వ్యక్తి అయిన సౌలు వల్ల వాళ్ళిద్దరికీ ప్రాబ్లమొచ్చింది. దేవుడికి ప్రాబ్లమొచ్చింది. సమూయేలుకి ప్రాబ్లమొచ్చింది. మనము 16వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో సమూయేలు బాధను చూస్తాం. కానీ 15 వచనం చివరి భాగంలో దేవుడి బాధను చూస్తాం. దేవుడు కూడా సంతాపపడుతున్నాడంట. ఎందుకంటే సౌలుని రాజుగా ఎన్నుకున్నందుకు దేవుడు సంతాపపడినాడంట. అంటే 2 వైపులా బాధుంది. ఒకటి సౌలుని ఎన్నుకున్నందుకు దేవుడు బాధపడుతున్నాడు. సౌలుని దేవుని ముందుకు తీసుకొచ్చినందుకు సమూయేలు బాధపడుతున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి గురించి బాధపడుతున్నారు. సౌలు గురించి బాధపడతారు. అయితే ఇద్దరు బాధ బ ఎవరైనా మామూలుగా మనం చూస్తాం కాంబినేషన్ ఎప్పుడు ఏది బావుంటుందంటే ఒక బాధపడే మనిషి పక్కన సంతోషపడే వ్యక్తి ఉంటే బావుంటది. ఒక దుఃఖపడే వ్యక్తి, ఒక నిరుత్సాహపడే వ్యక్తికి కాంబినేషన్ ఉత్సాహం కలిగిన వ్యక్తి ఉంటే బావుంటది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఏదైనా సరే ఖర్చు పెట్టే వాళ్ళ పక్కన ఖర్చు పెట్టనోళ్ళుంటేనే బావుంటుంది. బాగా తినే వాళ్ళ పక్కన తిననోళ్ళుంటేనే ఆ కాంబినేషన్ అయితేనే బావుంటుంది. కానీ ఇద్దరు తినేవాళ్ళనుకోండి, ఆ ఇంట్లో సరుకులు ఏమైపోతాయి? ఇద్దరు ఖర్చు పెట్టేవాళ్ళే అనుకోండి, డబ్బులసలు ఏం మిగలవు. ఇద్దరూ దుబారా చేసేవాళ్ళైతే అలాగే అయిపోతది. అందుకే దేవుడెప్పుడు కాంబినేషన్ మనుషులకు ఇచ్చే కాంబినేషన్ ఎట్లిస్తాడంటే, ఒకరు ప్లస్ అయితే ఒకరు మైనస్. మామూలుగా ప్రపంచంలో ఏమనిపిస్తదంటే ప్లస్, మైనస్ కలిపితే మైనస్ అయితది. కానీ దేవుని సన్నిధిలో ప్లస్, మైనస్ కలిపితే ప్లస్ అయితది. దేవుని నియమానికి, దేవుని రాజ్యానికి, లోక రాజ్యానికి, దేవుని నియమానికి, నియమానికి చానా తేడా, చానా వ్యత్యాసం మనం గమనిస్తాం. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, ఇప్పుడు బాధ ఇద్దరికీ ఉంది. ప్రభువుకి బాధుంది. సమూయేలుకి బాధుంది. వాళ్ళిద్దరూ సమూయేలు ప్రభు హృదయాన్ని ఎరిగినోడు. ప్రభువు సమూయేలు హృదయాన్ని. వీళ్ళిద్దరికీ బానే ఉంది అడ్జస్ట్‌మెంట్. కానీ మూడో వ్యక్తి అయిన సౌలు వల్ల వాళ్ళిద్దరు బాధపడతారు. అయితే ఇద్దరు బాధలో ఎవరో ఒకళ్ళు బాధ మానాలి కదా! ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఆ పెయిన్‌ని కట్ జేయాలి గదా! ఎవరో ఒకళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తయారు చేయాలి గదా! అందుకు ప్రభు ఏం చేసినాడంటే దిగొచ్చినాడు. సమూయేలు దగ్గరికి దిగొచ్చి నాకు చాలా బాగా అనిపిచ్చింది. మనం బాధపడితేనంట ప్రభు దిగొస్తాడంట. మనం ఏడిస్తే ఆయన చూడలేడు. మనం కన్నీరు కారిస్తే ఆయన చూడలేడు. మనం వేదన పడితే ఆయన చూడలేడు. సో, ఈ సమూయేలు బాధపడుతుంటే సమూయేలుకి తల్లి, తండ్రి అన్నీ ప్రభువే అయిపోయినాడు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఎప్పుడో దేవాలయంలో వదిలేసి ఎళ్ళిపోతే, దేవుడే తనకి తల్లిగా ఉండి, తండ్రిగా ఉండి, తన పేరు దాను నుండి షిలోహు వరకు తీసుకుపోయి గొప్ప గొప్ప కార్యాలు సమూయేలు జీవితంలో దేవుడు చేసినాడు. ఇశ్రాయేలీయుల మధ్యలో గొప్ప కార్యాలు చేసినాడు సమూయేలు ద్వారా. అయితే ఇప్పుడు సమూయేలు బాధపడుతుంటే దేవుడు ఓర్చుకోలేక తనకి బాధుంది. దేవుడికి కూడా బాధుంది. యెహోవా దేవునికి బాధుంది. లోపల హృదయంలో వేదనుంది. అయితే దేవుడేం చేస్తున్నాడంటే లేచి సమూయేలు దగ్గరికొచ్చి, సమూయేలు
ఎంతకాలం బాధపడతావు చెప్పు? ఎన్ని రోజులు ఏడుస్తావు? నేనే ధిక్కరించేసినాను గదా సౌలుని. నేనే వదిలిపెట్టేసినాను గదా! నేనే పక్కకు పెట్టేసినా. నేను పక్కకు పెట్టేసిన మనిషి కోసం ఎన్ని రోజులు బాధపడతావు? నేను అభిషేకం తీసేసిన సౌలుని గురించి నువ్వెన్ని రోజులు బాధపడతావు? నాకు బాధుంది. కాదని చెప్పలేదు. కానీ మనిద్దరిలో ఎవరో ఒకళ్ళు లేచొచ్చి ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలా. నేనొచ్చి చెప్తాను నీకు. వదిలేసేయి ఇంక సౌలు గురించి. వదిలేయాలా ప్రభా! నేను బాధ వదిలిపెట్టలేకపోతున్నా. మనకు చాలా బాధనిపిస్తది. మనం నమ్మిన వాళ్ళు మోసం చేసినా, మనతో నడిచే వాళ్ళు పక్కకెళ్ళిపోయినా, మన సొంత బిడ్డలు చనిపోయినా, లేకపోతే తల్లిదండ్రులు చనిపోయినా అవి తీర్చలేని బాధలు. మనుషుల యొక్క సంబంధ బాంధవ్యాలు తీర్చలేని బాధలు. అయితే ఈ సమూయేలు బాధ ఆత్మీయమైన దుఃఖం. అరే! నేను అతన్ని సౌలుని అభిషేకించానే, నేను సౌలుని నియమించానే, నేను సౌలుకు ట్రైనింగ్ ఇచ్చినానే, తల మీద బుడ్డి తీసుకుపోయి నూనె పోసినానే, ఇవన్నీ చేసినానే, మరి సౌలు ఈరోజు నిలబెట్టుకోలేదు. ఒక మనిషిని ఆత్మీయంగా పెంచి, ఆ మనిషి ఆత్మీయంగా పెంచిన ప్రభు ఆత్మీయంగా పెంచిన దైవ సేవకునికి వ్యతిరేకమైతే ఆ బాధ దైవ సేవకునికే తెలుస్తది గానీ ఇంకెవరికీ తెలీదు. సో, అట్లాగా ఆ బాధ, ఆ వేదనలో కుమిలిపోతున్నప్పుడు ప్రభు దగ్గరికొచ్చే సమయాలు ఎన్ని రోజులు ఏడుస్తావు చెప్పు? ఎన్ని రోజులు బాధపడతావు? నాకు చాలా మంచిగా అనిపిస్తది. దేవుడు పరలోకంలో ఉండే దేవుడు, సర్వ సృష్టిని చేసిన దేవుడు, భూమి ఆకాశాన్ని చేసిన దేవుడు. ఇట్లాంటి సౌర కుటుంబాలు, నక్షత్రాలు ఎన్నిటి కలుగ చేసినాడో తెలీదు. అంత గొప్ప దేవుడు. మనిషి బాధపడుతుంటే, తన ప్రియకుమారుడైన సమూయేలు బాధపడుతుంటే దిగొచ్చి సమూయేలు ఎంతకాలం ఏడుస్తావు చెప్పు? ఇంకా ఆపుతావా? ఇంకా ఆపుతావా? చాలులే. ఇంక నువ్వు బాధపడింది చాలులే. నువ్వు కళ్ళు తుడుచుకో. అంటే దేవుడు మాట్లాడిన ప్రతి మాట అక్కడ బైబిల్‌లో రాయబడలేదు గానీ, నేను అనుకుంటున్నా అలా మాట్లాడుంటాడు. కళ్ళు తుడుచుకో, మొహం కడుక్కో, భోంచేద్దువు గాని. భోంచేయడం కాదు ప్రభా! నాకు తెలుసు 4 సంవత్సరాల వయసప్పటి నుంచి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే, నువ్వొచ్చావు అంటే అక్కడ ఏదో ఉంటది ప్రభా! చీకటి మీద ఆదికాండంలో చీకట్లో చీకటి మీద నీ ఆత్మ అల్లల్లాడుతుంది. ఎందుకు? చీకటిని సమస్తంగా చేయడానికి. ఎండిపోయిన ఎముకల మీదకి నీ ఆత్మొచ్చింది. ఎందుకు? దాన్ని జీవంతో ఒక సైన్యంగా చేయటానికి. ప్రభా! అట్లాగా నువ్వు వస్తే ఒక ప్రణాళికుంటది. నువ్వొస్తే ఒక అద్భుతం ఉంటది. నువ్వొస్తే స్థితులు మారుతాయి. వస్తే పరిస్థితులు మారుతాయి. మరిప్పుడు నువ్వొచ్చావంటే ఏదో విషయం ఉంది ప్రభా! నువ్వు విషయం లేకుండా రావు. ప్రభు అనుంటాడు. సమయం భలే క్యాచ్ చేసావు సమయం. అబ్బా! భలే తెలివైనోడివి నువ్వు. చదువుకోకపోయినా అసల భలే తెలివైనోడివయ్యా! రాపుతావు గదా! కనుక్కుంటావులే అనుకుని నిజమే విషయం అని. ఏంటో విషయం చెప్పనా? నువ్వు ఏం మాట్లాడొద్దు. కొమ్ము తీసుకో అన్నాడు. ఇదేంటి ప్రభా! సౌలుని అభిషేకించేటప్పుడేమో ముడ్డి తీసుకోమన్నావు. ముందు అధ్యాయాలు చదివితే మనకర్థమవుతుంది. సౌలుని అభిషేకించేటప్పుడు గుడ్డి తీసుకోమన్నావు. మరిప్పుడు సమూయేలుకి ఇప్పుడు మళ్ళీ కొమ్ము తీసుకోమంటున్నావేంటి ప్రభా? కొమ్ము ఆ! కొమ్ము తీసుకోమంటున్నావేంటి ప్రభా? బుడ్డి, తైలం బుడ్డి తీసుకున్నప్పుడు మట్టిలో నుంచి కదా బుడ్డి తయారు చేశారు. మరిప్పుడు కొమ్ము తీసేటప్పుడు రక్తం వస్తది కదా! ఎందుకు కొమ్ము తీసుకోమంటున్నావు ప్రభా నన్ను అంటే, హింట్ ఇచ్చేసాడు ప్రభు. సౌలుని అభిషేకించేటప్పుడు మట్టిలో నుంచి తీసిన బుడ్డి తీసుకోమన్నా. ఇప్పుడేమో కొమ్ము తీసుకోమంటున్నాను అంటే, ఎవరినో ఒక రక్త సంబంధిని అభిషేకించబోతున్నావు అన్నది ఒక క్లూ ఇచ్చేసాడు సమూయేలుకి. సమూయేలు అన్నాడు, "ఎవరు ప్రభా! కొత్తోళ్ళా? అభిషేకించమంటావా?" అంటే, "నేను ఒకరిని ఎన్నుకున్నా. నువ్వు అక్కడికెళ్తే చెప్తా" అన్నాడు. ముందే చెప్తే ఇంక అన్ని సమూయేలు డీటెయిల్స్ అడుగుతాడు. ఎట్లా ఎర్రగుంటాడా? తెల్లగుంటాడా? నల్లగుంటాడా? రింగుల జుట్టు ఉంటదా? తెల్ల జుట్టు ఉంటదా? కళ్ళు బ్లూగా ఉంటాయా? నల్లగుంటాయా? ఇయన్నీ అడుగుతాడు. ఇయన్నీ ఎందుకు? సమూయేలు నువ్వు రెడీగా తైలం నూరేసేయి. నూరేసాడు. నూరేసిన తర్వాత తైలం కొమ్ములో పోసుకున్నాడు. ఎక్కడికెళ్ళమంటావు? బెత్లెహేముడైన యెష్షయి దగ్గరికెళ్ళు. ఆ యెష్షయి కుమారుల్లో ఒకళ్ళని నేను అభిషేకించబోతున్నా. అబ్బా! పేరు చెప్పలేదు ప్రభా! ఎందుకు? ఫ్యామిలీ చెప్పావు. జీనియాలజీ చెప్పావు. నాకర్థమైంది. కానీ ప్రభా నాకొకటుంది. బట్ అంటాం గదా! మనం ఎప్పుడు. అన్నీ ఓకే ప్రభా! నువ్వు చెప్పినవన్నీ నేను జేస్తా. కానీ ఒక్క సమస్య ఉంది. ఆలోచించలా సమూయేలు. అరే! ప్రభువు చెప్తున్నాడు. రక్త నిబంధనలో ఉన్న మనిషిని అభిషేకించమని చెప్తున్నాడు అంటే అంత దూరానికి ప్రభు ఆలోచించాడు అంటే, సౌలు నుంచి నన్ను ర
రక్షకుడినే రక్షించమంటున్నాడు. రక్షకుడిని అభిషేకించమంటున్నాడు ఒక విధంగా చెప్పాలంటే. ఎలాగో చెప్పనా? సమూయేలు ఎళ్లి దావీదుని అభిషేకిస్తే, దావీదులో నుండి అభిషిక్తుడైన క్రీస్తు, అభిషిక్తుడైన రక్షకుడైన క్రీస్తు బయటకొచ్చాడు. అంటే దావీదు లోపల సమూయేలు ఎవరిని అభిషేకిస్తున్నాడంటే దేవుడిని అభిషేకిస్తున్నాడు. అంటే ఎంతో దూరం కొన్ని తరాలు దావీదుకి, యేసుప్రభుకి 20 తరాలు దాటిపోయాయి. 20 తరాల తర్వాత ఉన్న రక్త నిబంధనను నేను స్థాపించబోతున్నాను. ఆ రక్త సంబంధాన్ని స్థాపించబోతున్నాను అంటే, నీకు సౌలు నుంచి నేను రక్షించలేనా? అని ప్రభువు ఆలోచన. కానీ సమూయేలుకి మాత్రం భయం. అమ్మో! మళ్ళీ సౌలొస్తాడేమో, నన్ను అసలు బ్రతకనిస్తాడా? నన్ను చంపుతాడేమో! ప్రభు అన్నాడు, "ఏం గాదు. నువ్వు రెడీ అయిపో." విషయం గూడా చెప్పేసాడు. ఇలా చెప్పి నువ్వు నేనెందుకెళ్తున్నా అంటే, బలి అర్పించటానికి ఎళ్తున్నానని చెప్పేసాడు. బయలుదేరిపోయాడు. ఇది మన కంటెక్స్ట్. ఇందుట్లో నుండి ఒక 3 మాటలు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నా. ఇంట్రడక్షన్ నచ్చిందనే అనుకుంటున్నా. ఇయన్నీ ప్రతి చిన్న చిన్న మాటలు బైబిల్‌లో ఉండవు గానీ, మనం ఆలోచిస్తే అన్నీ మనకు అర్థమవుతాయి. సో, అట్లాగా దావీదు సమూయేలు యెష్షయి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. ఎళ్తన్నాడు. వాసన ఏం వాసనంటే, ఆ అభిషేక తైలం నూరాడు కదా! ఆ కొమ్మలా పట్టుకుంటే గుమాళింపు. మంచి వాసన. అది లవంగ నూనె, పట్ట నూనె, ఆముదం నూనె, దాన్నేమంటారు ఆల్మండ్ ఆయిలు, తర్వాత లావెండర్ ఆయిల్ ఇవన్నీ కలిపి తయారు చేస్తారనమాట. ఆ అభిషేకించే నూనె. వాసన గుమాళించేస్తుంది. ఊరు ఊరు అనుకుంటున్నారు. అమ్మో! ఎవరినో అభిషేకించబోతున్నాడు సమూయేలు, అభిషేకించడానికి వస్తున్నాడు అని. ఇది జరిగిన కాంటెక్స్ట్. ఇందుట్లో నుండి ఒక 3 మాటలు నేను మీ ముందుంచాలని కోరుకుంటున్నాను. ఇది నేను బైబిల్ కాలేజ్‌లో మాట్లాడతాను. మాట్లాడితే నాకు ఈజీగా ఈ ఒక్క కంటెక్స్ట్ మాట్లాడటానికే 8 గంటలు, 9 గంటలు పడతది. కానీ ఒక 2, 3 పాయింట్స్ ఇందుట్లో నుంచి తీసుకొచ్చి మీ ముందుంచాలని నేను ఇష్టపడుతున్నా. మొదటి మాట నాకు బాగా నచ్చిన మాట. ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, సమూయేలుని ప్రభు ఎందుకు పిలిచాడంటే, ప్రవక్తగా ఇశ్రాయేలీయుల మీద ప్రవక్తగా ఉండడానికి పిలిచాడు. సమూయేలుని ప్రభు ఎందుకు పిలిచాడంటే, ఇశ్రాయేలీయుల మీద రాజులను అభిషేకించడానికి పిలిచాడు. సమూయేలుని ప్రభు ఎందుకు పిలిచాడు అంటే, తను దేవుని మాటను తీసుకొచ్చి ప్రజలకు చేరవేయడానికి పిలిచాడు. అయితే ఈ 3 పనులు జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటిది సమూయేలుని పిలిచింది దేవుడు ఎందుకంటే, దేవునికి ప్రవక్తగా ఉండడానికి. అంటే దేవునికి, మనిషికి మధ్యవర్తిగా ఉండడానికి, దేవుని మాటను తీసుకొచ్చి ప్రజలకు చేర్చడానికి. రెండోది ఇశ్రాయేలు దేశం మీద రాజులను అభిషేకించడానికి. మూడవది ఇశ్రాయేల్ రాజ్యాన్ని కాపాడటానికి. మీరు గమనించండి చరిత్రలో బైబిల్‌లో ఉండదు ఆ మాట. బయట చరిత్రలో చూస్తే ఇశ్రాయేలీయులు సమూయేలు ఉన్నంత కాలం గూడా యుద్ధాలకి ఎవరైనా రావాలంటే సమూయేలుకి భయపడేవాళ్ళంట. ఎందుకు అంటే, అమ్మో! ఆ ప్రవక్త ఉన్నాడు. ఆయన మాట్లాడితే అది జరిగిద్ది. మనం ఆ దేశం మీదకి అసలు ఎళ్ళకూడదు అనుకునేవాళ్ళం. అంటే దేశం యొక్క క్షేమం ఎవరి చేతిలో ఉండేదంటే ప్రవక్త చేతిలో ఉండేది. దేశం యొక్క అభివృద్ధి ఎవరి చేతిలో ఉండేదంటే ప్రవక్త చేతిలో ఉండేది. దేశం యొక్క రాజు ఎవరి చేతిలో ఉండేవాడు. దేశం యొక్క పాలిటిక్స్ ఎవరి చేతిలో ఉండేవంటే ప్రవక్తల చేతిలో ఉండేవి. అంటే అంత ప్రవక్త, అంత శక్తివంతుడు, అంత రూల్ చేసేవాడు దేశాన్ని. రాజుకి దయ లేదు. ప్రవక్త ఏది చెప్తే ప్రవక్త ఇటెళ్ళంటే అటెళ్ళాలి. ప్రవక్త అటెళ్ళంటే అటెళ్ళాలి. రాజు దయ లేదు. అటువంటి ఆహ్, పిలుపుతో పిలిచాడు సమూయేలుని. అయితే ప్రభువు కోరిక సమూయేలు ప్రవక్తగా ఉండాలని, ప్రభువు కోరిక సమూయేలు దేవుని మాట తీసుకొచ్చి ప్రజలకు చెప్పాలని, ప్రభువు కోరిక సమూయేలు రాజుని అభిషేకించాలని. ప్రభువు కోరికకు విరోధంగా సమూయేలు ఏమైపోయాడో తెలుసా? దుఃఖంలో స్టక్ అయిపోయాడు. స్టక్ అయిపోతే ప్రభువు దాన్ని చూడలేకపోయాడు. చూడలేక లోపల హృదయంలో నొచ్చుకుంటాడంట. ప్రభు పక్కనున్న దూతలతో చెప్తాడంట. "ఎందుకు ప్రభువా నువ్వు ఏడుస్తున్నావు" అని దూతలు అడిగితే, "ఇదిగో నా కుమారుడైన సమూయేలుని నేనెందుకు పిలిచానో తెలుసా? నా కుమారుడైన సమూయేలు అనేక మందికి ప్రవక్తగా ఉండడానికి, రాజులను అభిషేకించడానికి పిలిస్తే, ఈరోజు ఒక పనికిమాలినోడు నేను తీసేసిన సౌలుని గురించి బాధపడుతూ తన దుఃఖంలో స్టక్ అయిపోయాడు. తన ముందుకెళ్ళడంలా, నెక్స్ట్ భవిష్యత్తును గురించి ఆలోచించడంలా, ఫ్యూచర్ గురించి ఆలోచించడంలా, కెరియర్ గురించి ఆలోచించడంలా, ముందుకెళ్ళడంలా, తన భవిష్యత్తు ఏమైపోతది? ఇశ్రాయేలు భవిష్యత్తు ఏమైపోద్దని ఆలోచించట్లా. అదే మాట తీసుకొచ్చి ఈరోజు నీకు నాకు చెప్పాలనుకుంటున్నా. మనకు చెప్పుకోవాలనుకుంటున్నా. ప్రభువు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? యాజకులుగా ఉండడానికి పిలిచాడు.
రాజులుగా ఉండడానికి పిలిచాడు. ప్రవక్తలుగా ఉండడానికి పిలిచాడు. ఈరోజు దేశం యొక్క అభివృద్ధి ఎవరి చేతిలో ఉందో తెలుసా? నీ నా చేతిలో ఉంది. దేశం యొక్క క్షేమం ఎవరి చేతిలో ఉందో తెలుసా? నరేంద్ర మోడీ చేతిలో, పొలిటీషియన్స్ చేతిలో లేదు. వాళ్ళు ఏం లేదు. కీలుబొమ్మలు మాత్రమే. కానీ దేశం యొక్క అభివృద్ధి, దేశం యొక్క క్షేమం, దేశం యొక్క సౌఖ్యం, దేశం యొక్క ప్రోగ్రెషన్, దేశం యొక్క భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. దేవుడు మన చేతిలో పెట్టాడు. కానీ ప్రభు ఈరోజు ఇలాగే బాధపడతా ఉంటాడు. ఆ రోజు సమూయేలు కోసం ఎలా బాధపడ్డాడు? నువ్వు అలా బాధలో స్టక్ అయిపోవడం నాకు ఇష్టంలా. వచ్చేసాడు ప్రభు. వచ్చేసి సమూయేలు పద, అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. నువ్వు గతం గురించి ఆలోచించొద్దు. నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈరోజు దేవుడు కూడా అదే మనకి చెప్తున్నాడు. వెళ్ళిపోయిన మనిషి గురించి ఎన్ని రోజులు బాధపడతావు? పరిస్థితుల గురించి నిన్ను కొట్టుమిట్టాడుతున్న నీ పరిస్థితుల గురించి ఎన్ని రోజులు ఆలోచిస్తావు? పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. లే, నడుం కట్టుకో నువ్వు. నేను నిన్ను ప్రవక్తగా పిలిచాను. దేశంలోకి ప్రవక్త, రాజులకు ప్రవక్తగా. దేశం యొక్క నలుమూలలా నువ్వు తిరగడానికి నేను నిన్ను పిలిచా. నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? తలగా ఉండడానికి పిలిచా, తోకగా ఉండడానికి కాదు. నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? రాజుగా ఉండడానికి నేను పిలిచా. బానిసగా ఉండడానికి నేను నిన్ను పిలవలా. నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? నువ్వు పైవాడిగా ఉండడానికి పిలిచా, కిందవాడిగా ఉండడానికి పిలవ. ఈరోజు నేను మీతో, నాతో కూడా వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎక్కడ స్టక్ అయిపోయావో నాకు తెలీదు. ఒక మాటే నేను చెప్పాలనుకున్నా. చాలా సార్లు మనం అనుకుంటాం, దేవుడు అనుమతించాడు, ఈ బాధలో మనం ఉండిపోవాలి ఇలాగే. ఇంతేనా నా జీవితం అని అనుకునే ప్రతి ఒక్కరికి ఈరోజు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నువ్వు అలా ఉండిపోవాలన్నది దేవుడి కోరిక కాదు. నువ్వు ఆ బాధలో కుమిలిపోయి అలాగే నీ జీవితం ఉండిపోవాలన్నది దేవుడి కోరిక కాదు. దేవుడి కోరిక ఏంటో తెలుసా? నువ్వు బయటికి రావాలి. నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలి. నువ్వు తలగా ఉండాలి. నువ్వు దేశములకు, రాష్ట్రములకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, అద్భుతకరంగా, శుభం పలికే వ్యక్తిగా, మేలు కల్పించే వ్యక్తిగా, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీయబడిన వ్యక్తిగా నువ్వు రాజుగా ఉండాలని దేవుడు. సాయంకాలం ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు. నేనైతే మాట్లాడాలనుకున్నా. ఏంటి అంటే, నువ్వెక్కడ స్టక్ అయిపోయావు ఈరోజు సమయంలాగా. మామూలుగా మెడికల్‌గా మేము చెప్తాం. ఒక్క ఒక కణము బయటికి రావాలి అంటే, నువ్వు నేను పుట్టాలి అంటే కొన్ని వేల కణాలొచ్చినాయి. అన్నీ చచ్చిపోయినాయి. నువ్వొక్కడివే బయటకొచ్చావు. నువ్వొక్కడివే బయటకొచ్చావు. ఎందుకో తెలుసా? అన్నిటికీ శక్తి లేదు. నీకు మాత్రమే శక్తి ఉంది. అంటే పుట్టుకతోనే దేవుడు నిన్ను సక్సెస్‌ఫుల్‌గా చేశాడు. పుట్టుకతోనే దేవుడు నిన్ను విజయవంతంగా చేశాడు. పుట్టుకతోనే దేవుడు నిన్ను ముందుకెళ్ళడానికి చేశాడు. నీకొక ప్రణాళిక ఇచ్చాడు. నీకొక ఉద్దేశ్యం ఇచ్చాడు. నీకొక హ్మ్, దేవుడు ఒక ప్లాన్‌ని కలిగి ఉన్నాడు నీ జీవితం పట్ల. ఈరోజు నువ్వు స్టక్ అయిపోయావు. ఎవరు ఎక్కడ స్టక్ అయిపోయారో నాకు తెలీదు. ఈరోజు ప్రభువు మాట్లాడుతున్న మాటేంటో తెలుసా? మీరు స్టక్ అయిపోవడం నాకిష్టం లేదు. నేను మిమ్మల్ని ప్రవక్తలుగా పిలిచా. నేను మిమ్మల్ని సేవకులుగా పిలిచా. నేను మిమ్మల్ని డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సైంటిస్ట్‌లుగా ముందుకెళ్ళడానికి, దేశం యొక్క అభివృద్ధి పరచడానికి నేను మిమ్మల్ని పిలిచా. దావీదులుగా, గిద్యోనులుగా, రూతులుగా, ఎస్తేర్లుగా, హన్నాలుగా, లూదియాలుగా, పౌలుగా, పేతురులుగా ఉండాలని నేను మిమ్మల్ని పిలిచా. కానీ మీరేమో అనారోగ్యంలో స్టక్ అయిపోయారే. మీరు అప్పుల్లో స్టక్ అయిపోయారే. మీరు పరిస్థితుల్లో స్టక్ అయిపోయారే. మీరు అలా ఉండడం ఈరోజు నాకిష్టం లేదు. ఆ రోజు సమయంతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రొద్దున నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు ప్రభు అన్నాడు, మీరు స్టక్ అయిపోవడం నాకిష్టం. కొన్ని ఉదాహరణలు నేను మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. మోషేని దేవుడు ఎందుకు ఈ లోకంలోకి తీసుకొచ్చాడు అంటే, ఇశ్రాయేలీయులను బయటికి తీసుకురావడానికి, ఇశ్రాయేలీయులని ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు మోషేని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. కానీ మోషే ఏం చేశాడంటే అరణ్యంలో స్టక్ అయిపోయాడండి. అరణ్యంలో స్టక్ అయిపోతే చూసాడు ప్రభు 40 సంవత్సరాలు వెయిట్ చేసి బయటకొస్తాడేమో. ఈరోజు కాకపోతే రేపు తెలుసుకుంటాడని వెయిట్ చేశాడు. ఎప్పటికి రాలా బయటికి. రాకపోయేసరికి ప్రభు ఏం చేయడం మొదలుపెట్టాడు తెలుసా? ప్రభువే వచ్చాడు. మోషే, నువ్వు అలా స్టక్ అయిపోవడం నాకు ఇష్టం లేదు. నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? 10 అద్భుతాలు చేయడం కోసం పిలిచా. నేను నిన్నెందుకు పిలిచానో తెలుసా? ఫరో ముందు నిలబడటానికి పిలిచా. నేను నిన్నెందుకు పిలిచానో తెలుసా? సముద్రాన్ని పాయలుగా చేయడానికి పిలిచా. నేను నిన్నెందుకు పిలిచానో తెలుసా? నువ్వు అడుగు పెడితే యోర్దాను ఆగిపోవడానికి పిలిచా. నేను నిన్నెందుకు పిలిచానో తెలుసా? ఆకాశం నుండి మన్నాను తీసుకురావడానికి పిలిచా. నేను నిన్నెందుకు పిలిచానో తెలుసా?
బండలో నుంచి నీళ్ళని ఇవ్వటానికి, ప్రజలకి గొప్ప అద్భుతాలు చేయడం కోసం పిలిచా. నువ్విలా అరణ్యంలో స్ట్రక్ అయిపోవడం నాకిష్టం లేదు. ఈరోజు మనం వంటింట్లో కొద్దిమంది స్ట్రక్ అయిపోయాం. ఉద్యోగాల్లో కొద్దిమంది స్ట్రక్ అయిపోయాం. పరిస్థితుల్లో పిల్లలు, కుటుంబాలు, లేకపోతే అత్తమామలు, లేకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో స్ట్రక్ అయిపోయాం. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నువ్వలా ఉండడం నాకిష్టం లేదు. లేకపోతే భర్తలు చనిపోతే, భార్యలు చనిపోతే, ఇంక వాళ్ళ జ్ఞాపకాల్లోనే మనం ఉండిపోతున్నాం. ప్రభు అంటాడు, మంచిదే మీరుండండి. కానీ మీకొక భవిష్యత్తుంది. నేను మిమ్మల్ని పిలిచింది అలా వెళ్ళిపోయిన వాళ్ళని తలుచుకొని ఏడవడానికి కాదు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని తలుచుకొని ఏడవటానికి కాదు. నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయడం కోసం పిలిచాను. మోషే స్ట్రక్ అయిపోయిన మోషేని బయటికి తీసుకొచ్చాడు. ఒకసారి శిష్యులు సముద్రం మీద వెళ్తూ ఉంటే గాలి తుఫాను రేగిపోయింది. గాలి తుఫాను రేగిపోతే శిష్యులకి ఏం చేయాలో అర్థం కాల. దరి చేరలేరు, వెనక్కెళ్ళలేరు. చాలా సార్లు మన జీవిత ప్రయాణం అట్లాగే ఉంటది. దరి చేరలేం. మనం అనుకున్న డెస్టినేషన్ రీచ్ కాలేం. వెనక్కి వెళ్ళలేం అట్లానే. మధ్యలో స్ట్రక్ అయిపోయి ఉంటాం. అట్లా స్ట్రక్ అయిపోయిన శిష్యుల దగ్గరికి యేసుప్రభు వచ్చి అంటాడు, అక్కడేమనకపోయినా గాలిని, సముద్రాన్ని నిమ్మళించి వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ప్రభు మాత్రం గాలిని, సముద్రాన్ని నిమ్మళింపజేసి వాళ్ళు చేరవలసిన చోటికి చేర్చారు. ఈరోజు జీవిత ప్రయాణంలో ఇశ్రాయేలీయులు నీళ్లు లేక ఆగిపోయారు. నీళ్ళిచ్చి ముందుకు తీసుకొచ్చాడు. భోజనం లేక ఆగిపోయారు. భోజనాన్నిచ్చి ముందుకు తీసుకొచ్చాడు. స్థలం లేక ఆగిపోయారు. స్థలాన్నిచ్చి ముందుకు తీసుకొచ్చాడు. దేవుడు లేక దేవుని విగ్రహం లేక ఆగిపోయారు. దేవుడిని తనకు తాను చూపించుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకొచ్చిన దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు. నువ్వు స్ట్రక్ అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు స్ట్రక్ అయిపోవడం అలా దేవుని కోరిక కానే కాదు. యేసు నామంలో నువ్వు ఎక్కడ స్ట్రక్ అయిపోయావో అక్కడి నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చునుగాక. సమూయేలుని బయటికి తీసుకొచ్చాడు. సౌలు దగ్గర స్ట్రక్ అయిపోయాడు. ప్రభు అన్నాడు, నువ్వు సౌలు దగ్గర స్ట్రక్ అయిపోవడానికి వీల్లేదు. దావీదు దాకా వెళ్ళాలి నువ్వు. నీ ప్రయాణం చాలా గొప్పది. ఈరోజు ఈ రాత్రి చాలా సార్లు అనుకుంటాం మనం. ఈ రాత్రి అనేది లేకపోతే బాగుండు నా జీవితంలో. అలాంటి రాత్రులు ఎన్నొచ్చినా సరే, దాన్ని పటాపంచలు చేసి దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్ళగలిగిన శక్తిమంతుడైన దేవుడు. ఈరోజు నేను అదే చెప్పాలనుకున్నాను. నువ్వెక్కడ స్ట్రక్ అయిపోయావో నాకు తెలీదు. అనారోగ్యమా? పరిస్థితులా? చీకటా? ఒక సాక్ష్యం జ్ఞాపకం వస్తుంది. ఒక 2, 3 సంవత్సరాల క్రిందట రోజు నేను నా భర్త ఇద్దరు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం మార్నింగ్. హ్మ్. ఈవినింగ్ కూడా నైటు. ఏ టైంకి వీలుంటే ఆ టైంకి మాకనిపించినప్పుడంతా ఎక్కువ టైం ప్రేయర్‌లో స్పెండ్ చేసేవాళ్ళం. అలాగా నాకు తెలియకుండానే కొద్ది రోజులు అంటే అది ఈ ఇన్సిడెంట్ జరగక ముందు కొద్ది రోజులు ముందు నుండి నా భర్త అంటున్నాడు, అమ్మ నేను లేవలేకపోతున్నాను. నువ్వు ప్రార్థన చేసేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో. అలాగే ఒక 3, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు గట్టిగా అడిగాను. ఎందుకండి ఈ రోజు నన్ను ప్రార్థన చేసేసుకోమంటున్నారు. మీరు ప్రార్థనకు రావట్లేదు అంటే, ఆ రోజు ఓపెన్ అయ్యి నాకు చెప్పారు. నాకు ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదమ్మా. నా ఆత్మీయ జీవితం ఎందుకో స్ట్రక్ అయిపోయింది. నా జీవితంలో దేవుడు సమాధానం ఇవ్వని జవాబులు ఎన్నో ఉండిపోయినాయి. నాకు సమాధానం రావట్లేదు. అందుకని నేను ప్రార్థన చేసుకోదలుచుకోలేదు అన్నారు. నాకైతే బాధ అనిపించింది. రెండోదేంటంటే బలవంత పెట్టకూడదు. బలవంత పెడితే అది ఆరాధన అవ్వదు. బలవంత పెడితే అది ఆవేదనే అవుతది. బలవంత పెట్టకూడదు. అయితే ఏం చేశానంటే ఆ రోజు ఆయన ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఆఫీస్‌కెళ్ళిపోతే ప్రభువుని అడగడం మొదలుపెట్టా. ప్రభా! నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదమన్న యెహోషువ మాట మా కుటుంబంలో నెరవేరుస్తాను. నేను నా ఇంటి వారిని యెహోవాను వెతుకుతాం. అకుల ప్రిస్కిల్లలాగా ప్రభా! యెహోషువ కుటుంబంలాగా మా కుటుంబం ఉండాలి కదా ప్రభా! దేవా! మరిప్పుడు నా భర్త ప్రార్థనకి రావడానికి ఇష్టపడట్లేదు. ఆయన హృదయంలో ఏదో బాధుంది, వేదనుంది నాకు తెలీదు. కానీ నువ్వు దాన్ని సరిచేయగలిగిన దేవుడు తండ్రి. ఆత్మీయంగా స్టక్ అయిపోయాడు ప్రభా! కానీ స్టక్ అయిపోవడానికి నువ్వు పిలవలా. ముందుకు సాగిపోవడానికి నువ్వు మమ్మల్ని పిలిచావు ప్రభా! అని వంట చేస్తున్నా, బట్టలు బట్టలు ఉతుకుతున్నా, గిన్నెలు కడుక్కుంటున్నా, అన్నీ ఏవి చేస్తున్నా సరే అలా ఆయన కోసం ప్రార్థన చేస్తున్నా. సడెన్‌గా తలంపొచ్చింది. ఫోన్ ఆపేసాను. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తుంటారని. ఫోన్ ఆపేసి ప్రార్థనలో కూర్చుండిపోయా. ఒకటే అడిగా, ప్రభా! నేను ఈ ఆస్తులు, అంతస్తులు అడగలేదు. నేను ఒకటే అడిగాను ప్రభా! నా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనిపించండి.
అడిగినవి కొన్ని ఇవ్వకపోయుండొచ్చు. కానీ లేనివెన్నో మాకిచ్చావు ప్రభా! మేము అడగంది. నన్ను సేవకు పిలువని నేను అడగల. నన్ను వాడుకోని అడగల. నాకు ఈ ఉద్యోగం ఇవ్వని అడగల. ఇంత హై పొజిషన్, పోస్ట్ ఇవ్వని అడగల. దేవా! ఇన్ని మీటింగ్స్‌లో నన్ను వాడుకుంటున్నావు. అనేక మందిని తాగడానికి వాడుకుంటున్నావు. ఇన్ని చేసావు కదా ప్రభా! ఈరోజు సాయంత్రం నేను పిలవను. నా భర్తే ప్రార్థనకు రావాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. ఒక 5, 6 గంటలు అలా ప్రార్థనలో ఉండి అలా ప్రార్థనలో ఉండిపోయిన తర్వాత ఆహ్, అయిపోయింది సాయంకాలం. ఇంకా డిన్నర్ టైమ్‌లో వంట చేద్దామని ఫోన్ ఆన్ చేశాను మర్చిపోయాను. ఫోన్ ఆన్ చేస్తే 21 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మా హస్బెండ్ ఫోన్ చేశారు నాకు. నా భర్త ఫోన్ చేశాడు. 21 సారి ఎందుకు చేశాడీయన? ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు? దేవుడు మన ప్రార్థన వినలేదు. నువ్వే చేసేసుకో ప్రార్థన అంటాడేమో అని నేను ఉద్దేశంతో తిరిగి నేను ఫోన్ చేశాను. ఏమ్మా చాలా సార్లు ఫోన్ చేశాను నేను నీకు. ఫోన్ తీయలేదే అన్నా. లేదండి ఇలా ప్రార్థనలో ఉండిపోయాను. ఫోన్ ఆఫ్ చేసేసాను. అంటే ఆయనన్నాడు, అమ్మమ్మా! నా పై ఆఫీసర్ పిలిచారు నన్ను. అవునా అండి? ఎందుకు పిలిచారండి అని. ఆయనన్నాడమ్మా ఆహ్, నాకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నారంట. కానీ నా పైన చాలా మందున్నారు. వాళ్ళందరిని అడిగినా సరే, అది కష్టమైన పోస్టు మేము వెళ్ళలేము అని వాళ్ళు చెప్పేసారంట. ఆయనేమో నన్నడుగుతున్నారు. వెళ్ళమని చెప్తున్నారు. మరి ఒకసారి నువ్వు ప్రార్థన చేసి చెప్పవా? అన్నారు. ప్రార్థన చెయ్యి దేవుని చిత్తం, ప్రభు చిత్తం, ప్రభు ఏమంటే అది చేద్దాం అన్నా. నేనన్నాను, నేనెందుకండి చేయడం? మీరే చేయండి. అది మీ సమస్య కదా! మీరే ప్రార్థించండి. నేను చేస్తా. కాకపోతే మీరే ప్రార్థన చేయండి అంటే, ఆ రోజు రాత్రి ఇద్దరు కూర్చొని మళ్ళీ ప్రార్థన చేసాం. నాకు తెలియకుండానే ప్రభు ఆన్సర్ చేశాడు. ప్రొద్దున్నే అంతకుముందు 10 రోజులకి నేను రాను నువ్వే చేసేసుకో అన్న వ్యక్తి, ఆత్మీయంగా స్టక్ అయిపోయిన వ్యక్తి, ఆత్మీయంగా ఆగిపోయిన వ్యక్తి, ఆ రోజు సాయంత్రం ప్రభువుని అడగటం మళ్ళీ ప్రార్థన మొదలెట్టాడు. అలా 4 రోజులయింది, 10 రోజులయింది, నెల రోజులవ్వింది. నెల రోజుల తర్వాత నాతో అంటున్నాడు, అమ్మా నేను ఆ రోజు ప్రార్థనకు రానని చెప్పాను కదా! ఆ రోజు మా పై అధికారి పిలిచి నన్ను అలాగ మాట్లాడాడు. ఈరోజు ఆయన చెప్తున్నారు నాకు చెప్పారు. ఆ ప్రమోషన్ నాకే ఇచ్చేసారంట. అంటే నేనన్నా, అవునా అండి గొప్ప విషయం ఏముంది అని అన్నా. ఆయనన్నారు, నేనైతే వాస్తవంగా ప్రభు మీద కోపగించాను, అలిగేశాను. నా తండ్రిలాగే అలిగేశాను. కానీ ఎప్పుడైతే ప్రమోషన్ అని చెప్పారో, ఆ భయంతో ప్రార్థన మొదలుపెట్టానమ్మా నేను మళ్ళీ. నేను మళ్ళీ ప్రభువుకి దగ్గరగా వచ్చాను. ప్రభు మళ్ళీ నా జీవితాన్ని ఆగిపోయిన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొచ్చారు అని చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషపడ్డా. ప్రభా! ఎలాగైతేనేమి ఆగిపోతే నువ్వు అలా చూస్తూ ఊరుకో ప్రభు. ఒక బెడ్ మీద పేషెంట్ నెల రోజులుగా బెడ్ మీద పడుకుంటే, ఆ వ్యక్తిని గురించి డాక్టర్ ఆలోచిస్తారు. ఏదో ఒకటి చేసి డిశ్చార్జ్ చేద్దాం, బాగా చేద్దాం, లేకపోతే ఆపరేషన్ చేద్దాం, ఐసీయూలో పెడదాం అని ఆలోచిస్తారు. ఒక స్టూడెంట్ ప్రతి సంవత్సరం ఫెయిల్ అయిపోతే, ఆ వ్యక్తిని ఎలాగో అలా కష్టపడి పాస్ చేద్దామని ఒక టీచర్ ఆలోచిస్తారు. అలాగే నా జీవితం ఎక్కడ ఆగిపోయిందో నాకు తెలియదు ఈరోజు. నా జీవితం కూడా కొన్ని దగ్గరలో ఆగిపోయినప్పుడు. ప్రభు దాన్ని కొనసాగించి, ఈ రోజుటి వరకు కొనసాగించి తీసుకొచ్చింది దేవుడు. నీ జీవితం ఆగిపోవటం ప్రభుకిష్టం లేదు. నువ్వు హృదయపూర్వకంగా అడుగు ప్రభా! నేను స్టక్ అయిపోయాను ప్రభా! నన్ను బాగు చేయవా? నన్ను ముందుకు తీసుకెళ్ళవా? ముందుకు నడిపించవా? ఒక్కటే నమ్ము. నేను ఇలాగే ఉండిపోతానని అనుకోవద్దు. ఇక్కడి నుండి దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఇక్కడి నుంచి నన్ను నడిపిస్తాడు ప్రభు అని అనుకో. ఖచ్చితంగా నువ్వక్కడ ఉండిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వక్కడ స్టక్ అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. స్టక్ అవ్వడానికి దేవుడు పిలవల. సాగిపోవటానికి పిలిచాడు. ప్రార్థన జీవితంలో స్టక్ అయిపోయామేమో! ఆత్మీయమైన విషయాల్లో స్టక్ అయిపోయామేమో! అనుకుంటాం చాలా సార్లు. ఒకప్పుడు చాలా ఆత్మీయంగా ప్రార్థన చేసుకునేదాన్ని. ఇప్పుడు చేసుకోలేకపోతున్నా. నీకంటే ఎక్కువ నీ పరిస్థితిని ప్రభువు చూస్తున్నాడు. నీకంటే ఎక్కువ నీ పరిస్థితిలో నుండి నిన్ను బయటికి తేవాలని ప్రభువు అనుకోడు. ఒక మనిషి అనుకుంటాడే, ఇరుక్కుపోయిన మనిషిని బయటికి తేవాలని. ఒక మనిషి అనుకుంటాడే, అప్పుల్లో ఇరుక్కుపోయిన మనిషిని ఏదో ఒకటి సహాయం చేసి బయటికి ఒకవేళ మనుషులే అనుకుంటే, పిడికిడి గుండె ఉన్న మనిషే అనుకుంటే, సముద్రము కంటే శ్రేష్టమైన ప్రేమ అంటే, సముద్రం కంటే విశాలమైన ప్రేమ కలిగిన దేవుడు. ఖచ్చితంగా నువ్వక్కడ ఉండడానికి నిన్ను పిలవల. దేవుడు నిన్ను ఆయన అనుకున్న చోట్ల నిన్ను ఉంచడానికే పిలిచాడు.
రెండో మాట, ఒక్క మాట దేవుడికి ఈ ఫస్ట్ మాట ఏం చెప్పాలనుకున్నానంటే ఇదే. స్ట్రక్ అయిపోవడం ఇష్టం లేదు. స్ట్రక్ అయిపోవడానికి పిలవలా, సాగిపోవడానికి పిలిచాడు. రెండో మాట నాకు బాగా నచ్చిన మాట. ఒక మాట చెప్తా. అది మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ఈ మాట నేను మీకు చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు. ఎక్కడ చెప్తూ ఉంటాననమాట. అంటే నాకది బాగా హెల్ప్ అవుతుంది. ఆహ్, ఒకసారి చెన్నైలో నేను నడుచుకుంటూ వస్తున్నాను. మాకు తెలిసిన చోట, ఒక తెలిసిన చోట కోవిడ్ టైమ్‌లో నేను డ్యూటీస్ అప్పుడు కూడా ఎక్కడ ఏం లేకపోయినా కూడా వాడి దగ్గర ఫుడ్ దొరుకుతుంది. అంటే ఫ్రైడ్ రైస్ లాంటివి దొరుకుతాయన్నమాట. చైనీస్ రెస్టారెంట్ చేస్తాడు. ఒకరోజు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్‌లో ఏడుస్తున్నాడు. నేనన్నా, "అయ్యో! ఇదేంటి సేట్‌జీ ఫోన్‌లో ఏడుస్తున్నావు. ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నావు. రోజుకి 2,00,000 బిజినెస్ చేస్తావు. ఫోన్‌లో ఏడుస్తున్నావేంటి" అంటే, "మేడం మెట్రో కన్‌స్ట్రక్షన్ కోసము మా షాప్ మొత్తం తవ్వేశారు మేడం. మా షాప్ మొత్తం తీసేశారు మేడం." "అయ్యో! లాస్ అయిపోయిందా?" అని అడిగాను నేను. "లాసా? కాదు మేడం హెవీ లాస్. దీన్నింక నేను కోలుకోలేను. నా జీవితం ఇంకింతే" అన్నాడు. అంటే నేను ఏం చెప్తాం హిందువులకి దేవుడి మాటలు ఏం చెప్తాం? ఆహ్, అని అప్పుడు నేనన్నాను, "అయ్యో! అవునా?" అని ఫోన్ పెట్టేశాను. పెట్టేసిన మధ్యలో 6 నెలలకొకసారి, 3 నెలలకొకసారి ఫోను చేస్తా ఉండేదాన్ని. ఎందుకంటే, ఆయన మీద ప్రేమ కంటే కూడా ఫ్రైడ్ రైస్ కావాలి నాకు. ఆయన చేస్తాడు. నాకు సింగపూర్ ఎళ్ళినా నచ్చదు, జపాన్ ఎళ్ళినా నచ్చదు, థాయిలాండ్, ఇండోనేషియా ఎళ్ళినా నాకు ఫ్రైడ్ రైసులు నచ్చవు. ఆయన చేస్తే చేస్తాడు. సరే అని ఆయనకి మళ్ళీ ఫోను చేశాను. ఫోను చేస్తే ఫోనసలు తీయట్లా. అయిపోయింది 3 సంవత్సరాలు అయిపోయింది. పోయిన సంవత్సరం జాన్వరిలో అనుకుంటాను. అంటే 24 జాన్వరి. వస్తూ ఉన్నా. ఆ రోడ్‌లో వస్తుంటే బాగా కన్‌స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత నేనడిగాను. కన్‌స్ట్రక్షన్ మొత్తం అయిపోయినట్టుందనుకుని ఈయన జ్ఞాపకం వస్తే ఫోను జేశాను. ఫోను జేసి "సార్ ఎలా ఉన్నారండి?" అన్నా. "బాగున్నాను మేడం" అని గొంతులో మంచి జోష్ కనిపించింది. "బాగున్నాను మేడం" అన్నాను. "అవునా షాప్ ఓపెన్ అయిందంటే" "మీరెక్కడున్నారు?" అని అడిగాడు. ఓపెన్ అయిందని చెప్పలా. "మీరెక్కడున్నారు?" అని అడిగాను. అంటే నేనన్నాను, "మీ ముందు పాత షాప్ ఎక్కడుందో అక్కడే ఉన్నాను. మెట్రో కింద నుండి ఒక మెట్రో, పైనుండి ఒక మెట్రో ఎళ్తున్నాయి. బావుంది. ఇప్పుడు చూడటానికి బావుంది." అంటే, "మేడం మీరు ఉన్న చోటే ఉండండి" అనంది. సరే ఉన్న చోటే ఉన్నాను. వెనక నుంచి పరిగెట్టుకొచ్చాడు. పరిగెట్టుకొచ్చి, "నమస్తే మేడం జీ" అనన్నా. నమస్తే, నమస్తే అని ఇంకా మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడిన తర్వాత, "మేడం రా షాప్‌లో కూర్చొని మాట్లాడుకుందాం" అని. ముందేమో చిన్న బడ్డీ కొట్టుండే చిన్నది. ఇప్పుడేమో పెద్ద షాప్ చేసుకున్నాడు. మొత్తం గాజుతో మొత్తం వేసుకున్నాడు. ఒకవైపేమో ఫ్రూట్ జ్యూసులు పెట్టుకున్నాడు. ఒకవైపు శాండ్‌విచ్ పెట్టుకున్నాడు. ఒకవైపు చైనా ఎక్స్‌ప్రెస్ పెట్టుకున్నాడు. అంతా చక్కగా సెటప్ అంతా బావుంది. డైన్ ఇన్ ఉంది. టేక్ అవే ఉంది. అంతా బావుంది. నాకు ఫ్రైడ్ రైస్ ఇష్టం కదా! ఆయనకి తెలుసు. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాడు. నేనలా తింటున్నాను. తింటుంటే నేనన్నా, "సేట్‌జీ పాపం ఏడ్చావు గదా! ఆ రోజు. హ్మ్. అదే షాపు మొత్తం లాస్ అయిపోయిందని ఏడ్చావు గదా!" అంటే నాతో ఒక మాట అన్నాడు. "మేడం ఒక మాట మీకు చెప్తాను మేడం." హిందువైన దేవుడిని తెలియని వ్యక్తి. షాపు లాస్ అయిపోయిందని ఆ రోజు నేను చాలా ఏడ్చాను మేడం. కానీ నాకోటి అర్థమైంది. డిస్ట్రక్షన్ ఈజ్ ఫర్ కన్‌స్ట్రక్షన్ అన్నాడు. దాన్ని తెలుగులో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. డిస్ట్రక్షన్ అంటే పడదోసేది కట్టడానికంట. ఎందుకు పడగొడతారు అంటే కట్టడానికి. నేనది మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. పాత బిల్డింగ్ పడగొడతాం. కొత్త బిల్డింగ్ కట్టడానికి. పాత జీవితాన్ని పడగొడతాం. కొత్త జీవితాన్ని కట్టడానికి. పాత సాఫ్ట్‌వేర్‌లన్నీ డిలీట్ చేసేస్తాం. కొత్త సాఫ్ట్‌వేర్‌లొస్తాయి. అయితే ఇలాగా అన్నీ కొత్తవొస్తున్నాయంటే పాతవి వెళ్ళిపోతున్నాయంటే కొత్తవొస్తున్నాయని అర్థం. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, "మేడం చిన్న బడ్డీ కొట్టు పోయింది. కానీ ఈరోజు పెద్ద బడ్డీ కొట్టు, పెద్ద రెస్టారెంట్ నాకొచ్చింది మేడం." అంటే నాకర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? డిస్ట్రక్షన్ ఈజ్ ఫర్ కన్‌స్ట్రక్షన్. ఎంత పడగొట్టబడతామో అంత కొత్తగా కట్టబడతాం మేడం. ఆ! ఎంత పడగొట్టేసానో మేడం దాన్ని గవర్నమెంటోళ్ళు పడగొట్టేసారు మేడం. కానీ ఈరోజు కొత్తగా నేను కట్టుకోగలిగాను మేడం. చాలా సంతోషమేసింది. బయటకొచ్చేసాను షాప్‌లో నుండి. నడుచుకుంటూ ఎళ్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక హిందువు ఏం చెప్తున్నాడో తెలుసా? "నువ్వు విరిగిపోతున్నావు అంటే
కొత్తగా కట్టబడటం కోసం. సమూయేలు ఏడుస్తూ బాధతో విరిగిపోయాడు. కానీ చిన్న బడ్డీ కొట్టైన సమూయేలు ఎక్కడి వరకు కట్టబడ్డాడో తెలుసా? సౌలు నుంచి దావీదు దగ్గర కట్టబడ్డాడు. బుడ్డి దగ్గర నుండి బుడ్డి దగ్గర నుండి కొమ్ము దాకా కట్టబడ్డాడు. బుడ్డికి అర్థం ఏంటో తెలుసా? భూ సంబంధమైంది. కొమ్ముకి అర్థం ఏంటో తెలుసా? రక్తంలో నుంచి తీయబడింది, శరీరంలో నుంచి తీయబడింది, వధకు తీయబడిన గొర్రెపిల్లలో నుంచి తీయబడింది. చాలా సార్లు మన జీవితంలో స్టక్ అయిపోయినామని బాధపడతాం. స్టక్ అయిపోవడం, పాజ్ ఈజ్ ఫర్ పుష్. మన జీవితంలో ఒక పాజ్ వచ్చింది అంటే దేవుడు దాని తర్వాత మనల్ని చాలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు అని అర్థం. సమూయేలు జీవితంలో పాజ్ అయిపోయాడు, ఆగిపోయాడు. ఆగిపోతే ఆగిపోయిన సమూయేలును దేవుడు ఏం చేశాడు తెలుసా? రిపేర్ చేశాడు, కొత్తగా నిర్మించాడు. సమూయేలు మైండ్ సెట్ అంతా కూడా బుడ్డి మీద ఉంది. సమూయేలు మైండ్ సెట్ అంతా కూడా సౌలు మీద ఉంది. కానీ దేవుడు సమూయేలుని మైండ్ సెట్‌ని బుడ్డి దగ్గర నుండి కొమ్ము దగ్గరికి మార్చాడు. సమూయేలు మైండ్ సెట్‌ని సౌలు దగ్గర నుండి దావీదు దగ్గరికి మార్చాడు. సౌలు పాత నిబంధనకు సూచన, దావీదు క్రొత్త నిబంధనకు సూచన. మీకు ఒక మాట చెప్తా. సౌలుని గురించి మాటలేం రాయబడలా. దావీదు ఎవ్వరు చెప్పల. పాత నిబంధనలు అంతా అందరూ బలులు అర్పించేవాళ్ళు. దేవుడికి ఆహ్, నైవేద్యాలు తీసుకొచ్చి అప్పచెప్పేవాళ్ళు. నైవేద్యాలు తీసుకొని వచ్చే దావీదు ఏమన్నాడో తెలుసా? అయ్యా! బలి అర్పణ నా దేవుడు కోరడు కానీ, నీ హృదయాన్ని, నా హృదయాన్నే కోరతాడయ్యా ఆయన అన్నాడు. అంటే క్రొత్త నిబంధన యొక్క ప్రత్యక్షత దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. పాత నిబంధనల నుండి సమూయేలుని కొత్త నిబంధన ప్రత్యక్షతలోకి తీసుకొచ్చాడు. కొన్నిసార్లు మన జీవితంలో రిపేర్ జరుగుతుంది. స్టక్ అయిపోయినట్టు అనిపిస్తది. కానీ ఆ స్టక్ అనేది ఏం చేస్తదో తెలుసా? దేవుడితో నా జీవితాన్ని కడతది. నూతనంగా కడతది. ఒక్క ఉదాహరణే చెప్తా. మోషేకి కోపం ఎక్కువ. మనకు తెలుసు. ఒక హెబ్రీ యవనస్తుడిని చంపేసి పాతిపెట్టేస్తాడు. అంత కోపమున్న మోషే. ఒకానొక టైమొస్తది. ఒకానొక టైమొచ్చిన తర్వాత దేవుడు కోపగించి వస్తాడు. మోషే దగ్గరకొస్తాడు. మోషే, నువ్వు పక్కకి తీ, ఇశ్రాయేలీయుల్ని నేను చంపేస్తా. మోషే అంటాడు, ప్రభా! నువ్వు ఇప్పుడు వాళ్ళని చంపేస్తే నీ నామం దూషణ పాలైపోద్ది ప్రభా! ఇప్పుడు వాళ్ళైనా ఏమైనా చేస్తే ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళని ఇలా చేసావని నీ నామం అపకీర్తి పాలైపోద్ది ప్రభా! వద్దయ్యా! ఇదిగో నేను నిలబడుతున్నాను ప్రభు. అంటే నేను అడిగా ప్రభుని, ప్రభా! అంత కోపమున్న మనిషి దేవుని కోపాన్ని ఆపగలిగిన వ్యక్తిగా ఎలా తయారయ్యాడు ప్రభు? ప్రభు అన్నాడు, ప్రతిరోజు మోషే నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలీయుల రిపోర్ట్ మొత్తం తీసుకురావాలి. ఇశ్రాయేలీయుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రోజు పొద్దున కొండెక్కాలి, సినాయి పర్వతం ఎక్కాలి, ప్రభుతో మాట్లాడాలి, చెప్పాలి, కిందకి దిగి రావాలి. ప్రభు చెప్పిన మాట తీసుకొచ్చి ఇలా చెప్పాలి, వీళ్ళు చెప్పిన మాట ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ప్రభు నాతో అంటున్నాడు, మోషే రోజు నాతో మాట్లాడి నాలో ఉన్న దీర్ఘశాంతం అంతా మోషేలోకి వెళ్ళి. హల్లెలూయా! నేను చాలా సంతోషించా మాట బట్టి ప్రభు. అంటే దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తూ ఉంటామో, ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలుసా? బుడ్డి నుండి కొమ్ము దాకా తీసుకొస్తాడు. దేవునితో సహవాసం చేసే మన జీవితాన్ని సౌలు దగ్గర నుండి దావీదుకి తీసుకొస్తాడు. దేవునితో సహవాసం చేసే మన జీవితాన్ని గతము నుండి భవిష్యత్తులోకి తీసుకొస్తాడు. నువ్వు గతంలో ఉండిపోవాలని కాదు. నువ్వు భవిష్యత్తులోకి రావాలి అంటే ఈరోజు కొత్తగా ఒక పని స్టార్ట్ చేయండి. ఏంటో తెలుసా? ఆయనతో సహవాసం చేయండి. ప్రభు మాట్లాడాడు. ఎప్పుడైతే ప్రభు వచ్చి సమూయేలుతో మాట్లాడాడో, సమూయేలు స్టేటస్ మారిపోయింది. సమూయేలు మైండ్ సెట్ మారిపోయింది. అప్పటి వరకు సౌలు అని కొట్టుకున్నాడు. ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో, తన మైండ్ సెట్ దావీదు మీదకి మరలించేశాడు. ఈరోజు నువ్వు దేని కోసం పాకులాడుతున్నావో నాకు తెలీదు.
ఒకవేళ ఇహలోక సంబంధమైన వస్తువుల కోసం ఐహిక విచారాలతో నువ్వు బాధపడుతున్నావేమో, నేను మాట్లాడుతున్నా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి నీ మైండ్ సెట్ దేవుడు ఇహలోక సంబంధం నుండి పరలోక సంబంధమైన స్వాస్థ్యము, పరలోక సంబంధమైన అనుభవం, పరలోక సంబంధమైన స్వస్థత, పరలోక సంబంధమైన జ్ఞానంలోనికి దేవుడు నిన్ను మైండ్ సెట్ చేయనుగాక. దేవుడు రీసెట్ చేస్తాడంట, రిపేర్ చేస్తాడంట, రెన్యూ చేస్తాడంట. ఈరోజు అడుగుదామా ప్రభా, నన్ను కట్టయ్యా మోషేలాగా. పేతురు యోహాను దెబ్బలాడుకున్నారు. ప్రభు పక్కన నేను కూర్చోవాలంటే నేను కూర్చోవాలి అంటే వాళ్ళిద్దరికి పడదు, చరిత్ర చెప్తుంది. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, దేవుడితో సహవాసం ప్రారంభించిన తర్వాత, మనం శృంగారం అనే దేవాలయం దగ్గరికి చూస్తాం 3 గంటలకి ఇద్దరు చక్కగా ప్రార్థనకి ఏకాత్మతో బయలుదేరి వెళ్ళటం చూస్తాం. ఒకే ఆత్మతో అలా బయలుదేరి వెళ్ళడం మనం చూస్తాం. అంటే ఈరోజు కొన్నిసార్లు మనకు ఏకాత్మ రాదు. కొద్దిమందితో సమాధాన పడలేం, కొద్దిమందిని క్షమించలేం, కొద్దిమందిని ఓర్చుకోలేం, కొద్దిమందిని సహించలేం. మనం అనుకున్నదే జరగాలి. దేవుడు ఈరోజు నేను మాట్లాడుతున్నా, నువ్వు అనుకున్నది జరగాలి అన్న దగ్గర నుంచి నీ మైండ్ సెట్, ప్రభు ఏది చేసినా నాకు ఇష్టమే దగ్గరికి తీసుకురావాలని నేను హృదయపూర్వకంగా కోరుకోను. ఆగిపోయాం చాలాసార్లు. నేను అనుకున్నది జరగాలని దగ్గర ఆగిపోతాం. కానీ ప్రభా, నీ చిత్తం ఏదైతే నా జీవితంలో జరిగించు. సమయాలు కూడా అనుకున్నాను, నేను అనుకుంటున్నానయ్యా అంతే. సౌలు మారాలి, రావాలి. ప్రభు అన్నాడు, ఆడు మారడు, రాడు. అంతకు మించి నువ్వు ఒక్క దారిలో మోసపోతే 7 దారులలో సంతోషపడే నా హృదయానుసారుడైన దావీదుని నీ జీవితంలోకి తీసుకొస్తా. ఈరోజు నిన్ను బాధ పెట్టే ప్రతి సౌలుని దేవుడు దూరం చేసి నిన్ను సంతోషపెట్టే దావీదుల్ని దేవుడు నీ జీవితంలోకి తీసుకొని వచ్చునుగా. రిపేర్, డిస్ట్రక్షన్ ఈజ్ ఫర్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ దేమో స్ట్రక్ అయిపోవడానికి కాదు, సాగిపోవడానికి పిలిచాడు. రెండోదేమో డిస్ట్రక్షన్ కోసం పిలవాల, నిన్ను కన్స్ట్రక్షన్ కోసం. ఆ కన్స్ట్రక్షన్ అప్డేటెడ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ చూడండి, ఈ రోజు మనం ఉండలేం, ఈ కొత్త జనరేషన్ ఉండలేదు. కానీ ప్రభు కట్టే బిల్డింగ్ అయినా ఉంటుంది తెలుసా, ఆ జనరేషన్ కి కరెక్ట్ గా నువ్వు సరిపోయేటట్టు, నువ్వు మ్యాచ్ అయ్యేటట్టు ప్రభు కట్టాడు. తర్వాత మూడవది, డైరెక్షన్ మారిపోయింది. వెయిట్ చేశాడు సమూయేలు, ప్రభు మాట్లాడితే సౌలు దగ్గరికి వెళ్దామని. కానీ దేవుడు అన్నాడు, జిపిఆర్ఎస్ మార్చేస్తున్నాను సమూయేలు, నేను ఆ జిపిఆర్ఎస్ వద్దు, కొత్త జిపిఆర్ఎస్ ఇస్తాను నీకు. నేను కొత్త జిపిఆర్ఎస్ లొకేషన్ మార్చేసుకో, నంబర్ తీసి, ఆ వాట్సాప్ నంబర్ తీసేయి, అది వద్దు, మనకి పాతది అయిపోయింది, అది వద్దు, కొత్తది నేను నీకు ఇస్తాను. అవునా ప్రభా, టక 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 వాట్సాప్ అంతా ఇన్స్టాల్ చేసేసుకున్నాడు. కొత్తగా లొకేషన్ షేర్ చేసింది. ప్రభు ఇది కొత్త లొకేషన్ ప్రభు. అవునయ్యా, నేను నిన్ను కొత్త లొకేషన్కే తీసుకెళ్తా. పాత స్థితికి, పాత అనుభవాలకి, పాత కన్నీటికి, పాత వేదనకి నేను తీసుకెళ్ళను. నాలో ప్రతిరోజు కొత్తదే. భూమి మీద, భూప్రపంచం మీద అన్ని పాతవే, కానీ నాలో మాత్రం అన్ని క్రొత్తవే. ప్రతిరోజు నేను కొత్త కృపతో నింపుతున్నా. ప్రతిరోజు నూతన పైన పాటతో నేను నింపుతా. ప్రతిరోజు నూతన కార్యాలు, ప్రతిరోజు నూతన అద్భుతాలు, ప్రతిరోజు నూతన జీవితం, ప్రతిరోజు కొత్త రూట్. దేవునితో సహవాసం చేసిన తర్వాత, దేవునితో సహవాసం చేయకముందు మోషే రూటు ఐగుప్తి. దేవుడితో సహవాసం చేసిన తర్వాత మోషే రూటు కానాన్‌గా మారిపోయింది. మరియమ్మ గర్భం దాల్చి యేసు ప్రభువుని కనినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. యేసుప్రభుని చూసి వాళ్ళని ఆరాధించి, యేసుప్రభుని ఆరాధించి కానుకలన్నీ అర్పించారు. వెళ్ళేటప్పుడు ప్రభు అన్నాడు, దూత హెచ్చరించింది, మీరు వచ్చిన దారిలో వెళ్ళొద్దు, కొత్త దారిలో వెళ్ళండి. అయ్యో, ప్రభువుతో సహవాసం చేస్తున్నాం, ప్రభువుని తెలుసుకుంటున్నాం, ప్రభువుని ఎరిగాం, మనం జీవిస్తున్నాం, ఇన్ని కలిగి ఉన్నాం. మనం మళ్ళీ పాత అనుభవాలు ఎందుకు, పాత మాటలు ఎందుకు, పాత భక్తి ఎందుకు, పాత విశ్వాసం ఎందుకు? అయిపోయింది, అది డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఈరోజు కొత్తగా దేవుడు దావీదుని నీ జీవితంలోకి తీసుకురావాలి. కృప అనే యేసుక్రీస్తు యొక్క అనుభవాన్ని దేవుడు తీసుకురావాలి.
చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. 5కి ఒక్క నిమిషం అంతే. ఈ మాటలు నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో ఒక మాట మాట్లాడారు. ఒకరోజు అంటే పోయిన సెప్టెంబర్ కాకుండా పోయిన సంవత్సరం సెప్టెంబర్ అంటే ప్రమారమే సంవత్సరం రోజులు అవుతా ఉండొచ్చు. ప్రభు నాతో మాట్లాడాడు. లోపల మాట, హృదయంలో ఉన్న మాట నేను మీకు పంచుకోవాలనుకుంటున్నాను. ప్రభు నాతో అన్నాడు, 4 సంవత్సరాల వయసప్పటి నుండి సమూయేలుతో ప్రతిరోజు మాట్లాడుతున్నా. ఎన్నో అనుభవాలు గుండా తీసుకొచ్చా. ఎన్నో ఇరుకుల్లో, ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చా. తన హృదయం నాకు చెప్పుకున్నాడు. నా హృదయాన్ని సమూయేలుకి చెప్పుకున్నాం. ఇద్దరూ అలాగొచ్చాం. అయితే నేను ఆలోచించా, ఏదో ఒక రోజు నా జీవితంలో సమస్తాన్ని ఎరిగిన దేవుడని, అల్ఫా, ఒమేగా అయిన దేవుడని, నీ జీవితంలో జరగబోయేదేంటో, ఏం చూడబోతున్నావో కూడా ఎరిగిన దేవుడని. ఇలాంటి రోజు సౌలు దేవుణ్ణి ధిక్కరించే రోజు, సౌలు సమూయేలుని ధిక్కరించే రోజు ఒకటి రాబోతుంది అని నాకు తెలుసు. మరి ఆ రోజొచ్చినప్పుడు అన్ని అనుభవాల గుండా సమూయేలుని ఎందుకు తీసుకెళ్ళానో తెలుసా? నేను కృంగిపోయిన రోజు సమూయేలు నిలబడి, ప్రభువా, సౌలుని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని, ఆ సౌలు నీ మాటను ధిక్కరిస్తే నీకెంత బాధ ఉంటదో కదా! నీకెంత వేదన ఉంటదో కదా! పర్లేదు ప్రభువా, సౌలు పోతే పోయాడు. నేనున్నా. ప్రతిసారి నాకేది కావాలో అది ఇచ్చావు. దాను నుండి బెయేర్షెబ వరకు నా పేరుని తీసుకెళ్ళు. మా అమ్మ నాన్న వదిలేస్తే నన్ను పట్టించుకో. ఈరోజు సౌలు అలా నిన్ను ధిక్కరించి వెళ్ళిపోతే, చెప్పు ప్రభువా, నువ్వేం చేయమంటావో చెప్పు, నేను చేస్తా అని సమూయేలు నన్ను అడుగుతాడని అనుకున్నా. అడగల. నన్ను అలాగే తీసుకొచ్చి నా దగ్గరికి ప్రభు నాతో మాట్లాడటం దేశం యొక్క పరిస్థితి బాలేనప్పుడు, రాష్ట్రం యొక్క పరిస్థితి బాలేనప్పుడు నేను అనుకుంటా, నా పేరు పెట్టబడిన నా ప్రజలు నా వైపుకు తిరిగి, ప్రభువా, ఒక్క నీతిమంతుడుంటే దేశాన్ని రక్షిస్తానన్నావు కదా! ఇదిగో మేము క్రీస్తు రక్తము చేత, క్రీస్తు నీతి చేత కొనబడిన మేము చేతులెత్తుతున్నాం ప్రభు. మా దేశాన్ని నువ్వు ఖచ్చితంగా రక్షిస్తావు. మా రాష్ట్రాన్ని రక్షిస్తావు. నువ్వు అతి త్వరలో రాబోతున్నావు. మేఘారూఢుడై రాబోతున్నావు. మేఘాల మీదకి రాబోతున్నావు. నీ రాకడలో మా దేశం ఎత్తబడటానికి మేము మా దేశం పట్ల విజ్ఞాపన చేస్తాం ప్రభు అని ఒక్క రోజైనా చెప్పారా? ఒక అర్ధరాత్రిలో దేవుడు ఇలా మాట్లాడటం నాతో మొదలుపెట్టి నాకు అనిపించింది, నిజమే కదా ప్రభు. ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రభు నా బిడ్డలను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, పరిచర్యను ఆశీర్వదించు, నాకు ఇది కావాలి, అది కావాలి అని ప్రతిరోజు అడుగుతాను. కానీ ఏ ఒక్క రోజైనా నీకోసం నేనేం చేయాలి చెప్పు. నీకోసం ఎన్ని గంటలు ప్రార్థించాలి చెప్పు. నీకోసం ఏం చేయమంటావు చెప్పు. ఏం వదిలేయమంటావు చెప్పు. సంపాదన వదిలేయమంటావు, టీవీ వదిలేయమంటావు, ఐహిక విచారాలను వదిలేయమంటావా? ఏం కావాలి నీకు? నన్ను ఎందుకు ఈ లోకంలోకి తీసుకొచ్చు? ఎంతసేపు నా ఆలోచన, నా ఇష్టం, నా తలంపు, నా ప్రకారం, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే చేయమని అడుగుతుంది. కానీ ఏ రోజైనా ప్రభు అడుగుదామా? ప్రభుని అడుగుదామా? అలాగే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభుని అడిగామా ఈ రోజైనా? ప్రభు, నీకోసమే ఇచ్చిన వంట నేను అక్కడ వచ్చేస్తుంది. దేశాల మీదకి దేశాలు, రాష్ట్రాల మీదకి రాష్ట్రాలు, రక్షణ లేకుండా ఎంతో మంది చనిపోతున్నారు. ఫ్లైట్లు పడిపోతున్నాయి. మేము వెళ్ళి ఆపగలం, ఆపలేము. కానీ ఆత్మలో
ఆపగలం ప్రభు. చెప్పు మమ్మల్ని ఏం చేయమంటావు? నీకోసం ఏం చేయమంటావు ప్రభా? నీ రాజ్యం స్థాపించబడాలంటే మేము ఏం చేయాలి చెప్పు ప్రభా? చెప్పయ్యా. అడుగుదామా ప్రభుని అడుగుదామా? ఒక్కొక్కళ్ళది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30, 40, 50 సంవత్సరాల అనుభవాలు కలిగిన వాళ్ళం. సమయాలు అడగలేకపోయింది ప్రభా. సమయాలు సౌలు నిన్ను ధిక్కరించలేకపోతే తర్వాత రాజు ఎవరో చెప్పు, నేను వెళ్తా, నేను నిలబడతా, నేను అభిషేకిస్తా, నేను ప్రార్థన చేస్తా, నేను విజ్ఞాపన చేస్తాను. సమయాలు అడగలేకపోయింది. ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాను, ఏం చేస్తావు? ప్రభుని అడుగుదామా? ప్రభు హృదయాన్ని ఒక్కసారి చూద్దాం. ఎప్పుడు మన హృదయాన్ని ప్రభు చూడాలనుకుంటాం కదా, కానీ ఒక్కసారి ప్రభు హృదయాన్ని ఒకసారి చూస్తాం. యేసయ్యా, ఏం చేయమంటావు చెప్పు ప్రభా? మా మైండ్ సెట్లు సౌలు దగ్గరే ఆగిపోయినాయి ప్రభా. ప్రార్థన చేద్దాం, అలాగే ప్రార్థన చేసుకుందాం. స్టక్ అయిపోయాం ప్రభా ఈ అనారోగ్యంతో, కుటుంబ పరిస్థితులతో, రాజకీయాలతో, షార్ట్స్, రీల్స్, యూట్యూబ్ లో స్టక్ అయిపోయాం ప్రభా. దేవా, మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళవా యేసయ్యా? నువ్వు ముందుకు తీసుకెళ్తావు, అట్లాగే రిపేర్ చేయవా? నీ సహవాసంతో మమ్మల్ని నింపండి. నీ సహవాసం కోరుకుంటున్నాం ప్రభా. దేవా, కోపిష్ఠులైన మమ్మల్ని దీర్ఘశాంతపూర్ణులుగా, మా గతములో ఉన్న మైండ్ సెట్ నుండి మమ్మల్ని భవిష్యత్తు మైండ్ సెట్ లోనికి తీసుకురావా యేసయ్యా? మేము పాత దాని దగ్గరే ఆగిపోయామేమో, ఐగుప్తు దగ్గర ఆగిపోయామేమో. దేవా, మా మనస్సుని పై ఉన్న వాటిని వెతికే మా మైండ్ సెట్ గా మీరు మార్చరా? దాన్ని కొత్తగా కన్స్ట్రక్షన్ చేయరా ప్రభా? మూడవది తండ్రి, మా రూట్ని మార్చండి అయ్యా, మా మనసుల్ని మార్చండి. క్రైస్తవులుగా రక్షణ పొందేసుకున్నాం, పరలోకానికి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నాం, కానీ విశ్వాసంలో మార్పు రావట్లా, పొందుకోలేకపోతున్నాం. మేమే పొందుకోలేకపోతే ఇంకొరికి ఏం చెప్పగలుగుతాం ప్రభా? ఇంకొరికి ఏం చూపించగలుగుతాం? నీ శక్తిని చూపించి, నీ అధికారాన్ని చూపించి, నీ కార్యాలను చూపించి, దేవా, ఇదిగో సంసోనుల్లాగా మేము, స్టెఫనుల్లాగా, పౌలుల్లాగా, పేతురుల్లాగా మా జీవితాన్ని మలుచుకోమని అడుగుతున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని గ్రహించే కృపను ఇచ్చేయ్యా. ఎప్పుడు మేము చెప్పుకుంటాం ప్రభా, మా బాధల గురించి ఆలోచిస్తాం, మా కన్నీటిని గురించి ఆలోచిస్తాం, కానీ దినమెల్లా చేతులు చాపి ఒక ప్రసవ వేదన పడుతున్న స్త్రీ ప్రసవ వేదన పడినట్టు నువ్వు మా కోసం ప్రసవ వేదన పడుతున్నావు ప్రభు. మేమేం చేయాలో మాకు నేర్పించండి. ఈరోజు మేము అడుగుతున్నాం తండ్రి, నిన్ను నిజంగా అడుగుతున్నాం ప్రభా. ఆత్మదేవా, మీరు మాట్లాడండి మాతో, మా హృదయాలను మీరు తాకండి. దేవా, లైవ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను, కానీ వారి హృదయాలను మీరు టచ్ చేయండి. పరిశుద్ధాత్మదేవ, మీరు స్పర్శించండి అయ్యా. మేము నీ కోసం ఏం చేయాలో మాకు చూపించండి. మేము ఎక్కడ ఆగిపోయి మాకు చూపించండి. దేన్ని మేము సాక్రిఫైస్ చేయాలో, దేన్ని వదులుకోవాలో, నిన్ను సంతోషపెట్టే వరంగా మా జీవితాలు ఎలా ఉండాలో మాకు నేర్పించండి ప్రభా. ఈ అవకాశం ఇచ్చినందుకే నీకు వందనాలు తండ్రి. అన్నిటికంటే ముఖ్యం ప్రభా, నిన్ను అడుగుతున్నా మెస్సయ్య, ఏం చేయమంటారు ప్రభా నీ కోసం? కన్నీరు కారుస్తాం మా దేశం కోసం, మా రాష్ట్రం కోసం. ప్రవక్తలుగా మేము నిలబడతాం ప్రభా. దేశాన్ని మేము ఆత్మీయమైన అధికారంలోకి తీసుకుంటున్నాం తండ్రి. ఏమో చెప్పండి, మీరు ఏం చెప్తే మేము అది చేస్తాం. నువ్వు కుడికి తిరగమంటే కుడికి, ఎడమకి తిరగమంటే ఎడమకి, అలా తిరిగే అనుభవంలోకి మమ్మల్ని తీసుకెళ్ళమని అడుగుతున్నాం దేవా. ఈ వాక్యాన్ని ప్రకటించే అవకాశం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి నడిపిస్తున్న నీ కుమార్తెను బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డకి ఆయురారోగ్య బలమనిచ్చి ఈ పరిచయను కొనసాగించడానికి కృప చూపెట్టమని, వింటున్న ప్రతి బిడ్డల యొక్క హృదయాలను మీరు కదిలించమని, వారి హృదయంలో ఒక పరివర్తనం తీసుకొచ్చి ఆత్మీయంగా నీలో అంటుకట్టబడి ప్రభు ఆత్మీయమైన ఫలాల్ని నిత్యత్వం వరకు తీసుకెళ్లే కృప అనుగ్రహిస్తానన్నాం. మమ్మల్ని తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ యేసు వారి శక్తి కలిగిన నామం పేరట అడిగి జవాబు పొంది విన్నాం పరమ తండ్రి.
ఆమేన్. ఆమేన్. ఆమెన్. మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని దేవునికి స్తోత్రం. ఆమెన్. కరోలిన్ సందీప్ కరోలిన్ మమ్మల్ని కూడా ఏడిపించేసావమ్మా.